అమ్మా ఏట్రా ఏట్రా పర్వాలేదా? చెప్పు చెప్పు ఇప్పుడు ఏంటన్నావు? ఏంటన్నావు అది చెప్పు. అవును దీని పరిస్థితి ఏంటి? ఇదెందుకు పెట్టున్నావు ఇలాగా? ఇదెందుకు ఇలా పెట్టున్నావు చెప్పు. అలా కాదు ఇప్పుడు నువ్వే చెప్పావు చెప్పు. టైం సరిపోవట్లేదు వాటర్ పోయడానికి చెట్లకి, అందుకని దాంట్లో పెడుతున్నావు అంతేనా? అంతేనా మరి చెప్పు. అదేదో ఇందాక చెప్పు నాకు ఇప్పుడు చెప్పు. అలా చెప్పవా? నీకు పేరు వస్తుందేమో చెప్పురా. 1 2 3 అండ్ ఇదొకటి ఇదొకటి ఫైనల్ ఇదొకటి 4 మెధావి మెధావి. ఇది చూడండి ఇది ఎలా అవుతారు. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గాయ్స్. చాలా రోజుల తర్వాత అయితే నేను ఇప్పుడు మా స్కూల్ గ్రౌండ్కి వెళ్ళబోతున్నా. చూద్దాం అంటే గ్రౌండ్ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, ఎంతమంది వస్తున్నారు ఏంటి, అలా సరదాగా మార్నింగ్ అలా వాక్ చేసుకుంటూ అలా వెళ్తే హెల్త్కి కూడా మంచిదే కదా. సో అందుకని నేనైతే మార్నింగ్ వాక్ చేసుకుంటూ అలా వెళ్తున్నాను అనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళా కలుసుకుందాం. ఇది స్కూల్ సైడ్ నుంచి సైడ్ యాంగిల్, ఇది పాటలు అయితే వేస్తున్నారు. సో అందుకోసం అనేసి నేను మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోడ్ ఇదంతా కూడా ఈ మధ్యలో వేసింది, ఇలా ఉంది. ఇదిగో అంటే జామ్ కోసం అయితే షాప్స్ అన్నీ రెడీ చేశారు. అక్కడ కనిపిస్తుంది కదా, అది టెంపుల్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళాక చూద్దాం. ఇంకా షాప్స్ అయితే ఇంకేం రాలేదు, బట్ ఏంటనేసి అంటే ఇలా ఉంది ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, ఎన్టీఆర్ సుజలా ధర ఒక్కటే షాప్ ఉందండి జామ్లో ప్రెజెంట్ అయితే. ఇదిగో కనిపిస్తుంది కదా చెరుకు షాపు, ఇది ఒక్కటే తెచ్చిపెట్టున్నారు ప్రెజెంట్ అయితే. జామ్లో చాలా ఫేమస్ చెరుకు షాపు. ఇంకా రెడీ టేబుల్స్ అన్ని పెట్టి రెడీ చేస్తున్నారు. ఇంకా యాక్చువల్లీ ఏ దేవుడికి అయితే పూజ చేస్తారో ఆ టెంపుల్స్ చూపిస్తారు చూడండి. 2 టెంపుల్స్ ఉన్నాయి దగ్గరలోనే, ఇక్కడే పూజ చేస్తారు. ఇక్కడ ఒక దగ్గర, ఇంకా వేరే దగ్గర నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదొక టెంపుల్. దాని నెక్స్ట్ ఇంకా ఈ హాస్పిటల్ పక్కన ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, అది కూడా అనమాట. ఓకే, ఈ రెండింటి దగ్గర పూజ చేస్తారు. క్లియర్గా చూపిస్తారు. ఈ టెంపుల్ ప్రతిష్ట డేట్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 22/2/2012. ఈయనైతే అతని షాప్ కోసం ఇంకా గోతులు తవ్వుతున్నాడు. వీళ్ళు కూడా షాప్ రెడీ చేస్తున్నారు. ఇంకా ఇదొక షాప్ వచ్చింది. ఇదే ఆ 2 టెంపుల్ అండి. ఇక్కడ ఏదో ఈ మధ్యలో ఇది కట్టున్నారు అనుకుంటా. కిందసారి వచ్చేటప్పటికైతే ఇది లేదు. ఇంకా ఇది టెంపుల్ 2ది. మార్నింగ్ అయితే పూజ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఓపెన్ చేయలేదు, లాక్ ఓపెన్ చేయలేదు, బట్ పూజ అయితే చేస్తున్నారు ఎవరో వచ్చి. कैमरामैन जल्दी फोकस करो किसी का. ఇలా ఉంది స్కూల్ గ్రౌండ్ అయితే. చాలా రోజుల తర్వాత లోపలికైతే ఫాస్ట్ ఇప్పుడే అడుగు పెట్టాను. ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రౌండ్ అంతా ఇలా ఉంది. దేన్నైనా మర్చిపోగలమేమో కానీ ఈ గ్రౌండ్ని మర్చిపోలేము. ఎందుకంటే ఇక్కడే నేను చదువుకున్నా. ఈ స్కూల్ గ్రౌండ్లోనే ఎన్నో ఆటలు ఆడుకున్నాం, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, మెమరీస్ చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా ఈ ట్రాక్, మెయిన్గా ఈ ట్రాక్ అస్సలు నార్మల్ కాదు. చిన్న వర్షం పడింది అనేసి అంటే అసలు ట్రాక్ అయితే మామూలుగా ఉంటుంది. ఇంకా రన్ చేయడానికి అవ్వదు, ఎక్కడికక్కడ
ఇది మొత్తం అంటే ప్లేన్ చేసేటప్పుడు అయితే ఇక్కడ 2 సెట్స్ ఉన్నావు. అది ప్లేన్ చేసేటప్పుడు అయితే మొత్తం ఎక్కడికక్కడ రాళ్ళే పడింది. ఇంకా ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేసి అన్నీ చేస్తే లాస్ట్కి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా ఇప్పుడైతే పర్లేదు, బట్ ఏంటంటే మళ్ళీ వర్షం పడితే మాత్రం మళ్ళీ ఇబ్బంది ఈ ట్రాక్ పైన. ఇక్కడ ఏ సీజన్ అయినా సరే ఇదిగో ఈ ప్లేస్లో మొత్తం సెటిల్ ఆడుతూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ రన్ చేస్తున్నారు చూడండి. ఇంకా మార్నింగ్ ఎక్కువగా స్కూల్ కోసం అయితే మాట్లాడిన వీడియోలో, ఎందుకంటే చాలా మెమరీస్ ఉన్నాయి. దానికోసం మాట్లాడితే చాలా పెద్ద వీడియో అవుతుంది, లాంగ్ వీడియో. సో అందుకని నేనైతే చాలా తక్కువగా జస్ట్ మామూలుగా చెప్తున్నాను అంతే తప్పించి ఇంకా మరీ ఎక్కువగా ఏం చెప్పట్లేదు. స్కూల్ కోసం అయితే పెద్ద వీడియో ఒకటి చేస్తా, దాంట్లో అయితే నా మెమరీస్ అన్నీ షేర్ చేస్తా. మా స్కూల్ కోసం మొత్తం డీటెయిల్గా చెప్తా, స్కూల్ మొత్తాన్ని చూపిస్తా. ఓకే, ఈ స్కూలే ఎన్నో క్లాస్ ఇచ్చుడు? ఎన్నో క్లాసు? 6th క్లాసా? మీ స్కూల్ గురించి చెప్పురా. స్కూల్ గురించి చెప్పురారా. ఏం పేరు రా? రారా, ఏం కాదు రారా. రే క్రికెట్ ఆడుతున్నారు. పాజ్ చేసి మీరే చదువుకోండి. స్కూల్ ఎంట్రన్స్ ఇలా ఉంది, నేను చదువుకున్న స్కూల్ది. ఈరోజు జామి కదా, మా ఇంట్లో అయితే ఇలానే పూజ చేస్తాం. ప్రతి సంవత్సరం ఇలానే పూజ చేస్తూ ఉంటాము. ఇదంతా చేసి ఇలానే ప్రసాదం పెడుతూ ఉంటాం. మరి మీ ఇంట్లో అయితే ఎలా పూజ చేస్తుంటారో నాకు తెలీదు, కామెంట్ అయితే చేయండి. ఇలానే పూజ చేస్తుంటారో లేదా అని. గాయ్స్ ఇదిగో జామ్ అయితే ఈరోజు ఎలా అంటే మా ఏరియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఏంటి మొత్తం అన్ని నేనైతే రికార్డ్ చేస్తాను కదా. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అని అనుకున్నా. మార్నింగ్ కూడా వచ్చాను, చూసారు కదా. మొత్తం ఇంకా 1 అవర్ ఉంటాను ఇక్కడ. 1 అవర్లో మొత్తం ఏమేమి స్పెండ్ చేస్తాం, ఏంటి పరిస్థితి, ఏమేమి తిన్నాం, ఏంటి మొత్తం కలిసి అలా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, బ్లాగ్ అయితే నాకు తెలిసి బాగానే వస్తుంది అనేసి అనుకుంటున్నాను. మార్నింగ్ ఈ ప్లేస్లో ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఇంకా ఎలా ఉంది. కోన్ ఒకటి ఇచ్చే, కోన్ ఒకటి ఇచ్చే చిన్నది. ఇదే బెస్ట్ స్పాన్సర్. స్పాన్సర్ ఆట ఆడుతుంది. ఇక్కడ మా పిన్నీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇదిగో దిన్ను చూడు. దిన్ను అయిపోయిందా? చెప్పండి చెప్పండి అయిపోయిందా? చెప్పండి. ఏ బోలే ఏ ఇడు మడగలాగు మడగలాగు. ఏ సరదే సరదే సరదే. ఓకే గైస్, ఈరోజు జామ్కి అయితే వెళ్ళి మొత్తం బాగా ఎంజాయ్ చేసుకొని అయితే వచ్చాము. యాక్చువల్లీ నేనైతే ఇప్పుడు ఎడిట్ చేద్దామని అనుకున్నా, బట్ ఏంటంటే బయట సంబరం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఎడిట్ చేయడానికి అయితే అస్సలు సార్ అంటే నాకు సిచ్యువేషన్ ఇప్పుడు సహకరించట్లేదు. మేబీ ట్రై చేస్తా. ఇప్పుడు మీకైతే ఆల్రెడీ వినిపిస్తూనే ఉంటుంది అక్కడి నుంచి వాయిస్ అయితే. వాళ్ళు అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు. సో అంత సౌకర్యంగా లేదు ప్రెజెంట్ అయితే నాకు, ఎందుకంటే ఆ వాయిస్ ఓవర్ పడితే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకోసం అనిస్తే నేను ఏమనుకుంటున్నానంటే ఒకవేళ
కుదిరితే కనుక ఈరోజు నైట్ ఎడిట్ చేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ ఎడిట్ చేసి నేను మళ్ళీ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. ఓకే, ఉంటా మరి, బాయ్. వీళ్ళిద్దరూ జామిలో వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగడానికి అక్కడ చూస్తూ ఉన్నారనుకుంటా.